మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దైవ భక్తులారా, దేవుని బిడ్డలారా, వాక్యము చాలా చోట్ల చాలా విధాలుగా మనకు విరివిగా వినబడేటువంటి రోజులు ఇవి. అనేక రకమైన సవాళ్ళను ఎదుర్కొన్నారు ప్రార్థనల ద్వారాగా. నేటి దిన పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. సరి చేసుకునే అవకాశం కూడా మరలా మనం ధ్యానం ద్వారాగా, ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుని నేటి దిన కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. అత్యంత కృపయు కనికరములు కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్ఠ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. వాక్యము ఖడ్గం వంటిదిని, వాక్యము అగ్ని వంటిదిని, వాక్యము సబ్బు వంటిదిని, వాక్యము నాయన సుత్తె వంటిదని 4 రకాలుగా నాయన మరి చెప్పబడినది. ఇటు వాక్యమును ప్రభువా నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేస్తే మేము ఎలాగూ తప్పించుకొనగలము? అందుకే తండ్రికి నేను ఘనత తేవాలి, నా తండ్రి పేరును నేను నిలబెట్టాలి, నా తండ్రికి నేను నమ్మకస్తుడినై ఉండాలనే స్ఫూర్తితో నా తండ్రి అయిన దేవునికి నేను భయపడుతున్నాననేటువంటి ఆ యొక్క విషయాన్ని ప్రభువా ఇదిగో మీకు తెలియపరచుకుంటున్నాయినా. నీ మాటలు ఇప్పుడు ధ్యానించబోనుకుంటుండగా నీ కృపను దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలను పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్ఠ నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. నేటి దినం పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 3వ వచనము. మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. జన్మ అనేసరికి చాలామందికి పుట్టినరోజు అని తెలుగులో, మనల్ని తిరిగి జన్మింపజేశాననే మాటను పక్కన పెట్టేసి ఆడంబరాలతో కూడినటువంటి నేటి దినాల పద్ధతులు ఏంటంటే ఆడంబరాలతో పుట్టినరోజులు జరిపించుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడనంటే, మనలను తిరిగి మనలను మరలా జన్మింపజేసెను, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. దేవుడు ఎన్నో రకాల ప్రణాళికలు, ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాడు. మానవ నైజం ఎట్లా ఉంటుందంటే ఈ భూలోకానికి సంబంధించినటువంటి అంశాల మీదే దృష్టి పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీదను, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారని పలుమార్లు ధ్యానించుకుంటూనే ఉన్నాము. దేవుని బిడ్డలారా, మనం రోమా పత్రికలో చూస్తే 8వ అధ్యాయంలో 3వ వచనం నుండి చూద్దాము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 8వ వచనం దాకా చదివి ఇక్కడ ఆపుతున్నాం. మరలా మనం పేతురు పత్రికలో వచ్చేస్తున్నాం అన్నమాట. కాబట్టి తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను, కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అయితే
మనం కంపేర్ చేసుకోవాలి. పూర్వకాల పద్ధతులు, ఇప్పుడు పద్ధతులు, మనకి అప్పుడు ఇప్పుడు వాక్యం అయితే ఒకటే. ఇక్కడ ఏమనుంది? పరలోకంలో మన కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటే అది మనకు అర్థం కాలేదేమో చాలామందికి. అది ఎవరు చూడొచ్చారు, అది ఎప్పుడు వస్తుంది అన్నట్లుగా ఆ యొక్క స్వాస్థ్యాన్ని భూలోకంలోనే భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో స్వార్థపూరితమైనటువంటి భక్తి నడుస్తుంది. దాన్ని మనం గమనించుకొని జాగ్రత్త పడి తప్పించుకోవాలి. భక్తులు ఎంతోమంది మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. తర్వాత, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నిజమే. ఇప్పుడు మనకి ఎలా అంటే, అమాయకమైనటువంటి విశ్వాసులు ఎట్లా దెబ్బతింటున్నారంటే, ఏదో ఒక ప్రలోభాలు, ఏదో విధంగా మీరు పలానా చోటకి ప్రార్థనకు వస్తే మీ అప్పులు తీరుతాయి, మీ బాధలు తగ్గుతాయి, మీకు స్వస్థతలు కలుగుతుంది, మీకు సౌఖ్యంగా ఉంటుంది, మీకు పిల్లలు పుడతారు, లేదా మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు ఇల్లు కట్టుకుంటారు అంటే ఇహలోక సంబంధమైనటువంటి వరాలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వస్తాయి. మరి వీళ్ళకి ఏం చెప్తున్నాడు ఈ యొక్క పేతురు గారు? ఏం చెప్తున్నాడంటే, ఇందువల్ల మీరు మిక్కులు ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. కలగడం మంచిది, ఎందుకంటే దుఃఖపడేవారు ధన్యులని ప్రభు చెప్పారు కాబట్టి దుఃఖము కలగాలి, ధన్యతలోనికి వెళ్ళాలి. గనుక నశించిపోవు సువర్ణము, పాతగిలిపోయిన పాడైపోతున్నటువంటి సువర్ణము, దానిని అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైందంటే బంగారం. నశించిపోయేటువంటి బంగారానికంటే, లేక శ్రేష్టమైన బంగారం కంటే కూడా అమూల్యమైనది మీ విశ్వాసము. కాబట్టి ఆ యొక్క అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అంటే రక్షణ పొందిన వాళ్ళకి తెలుస్తుంది ఈ అంశం. రక్షణ పొందని వారు ప్రసంగాలు చేస్తారు, రక్షణ పొందని వారు ప్రసంగాలు వింటారు, రక్షణ పొందని వారు కూడా దైవ కార్యకలాపాల్లో పాలుపంపులు పొందుతూ ఉంటారు. కానీ ఈ చెప్పనసఖ్యము కాని సంతోషము, ఆనందము ఎక్కడి నుంచి వస్తుంది? 9వ వచనంలో చదువుతున్నాను. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఎట్లాగంటే మారు మనసు ద్వారా, ఎట్లాగంటే రక్షణ ద్వారా, ఎట్లా అంటే పూర్తిగా సమర్పించుకోవడం ద్వారా, ఎలా అంటే ఆయనకు లోబడుట ద్వారా, ఎలా అంటే ఆయన ఆజ్ఞలు పాటించుట ద్వారా, ఎలా అంటే నీతిగా నడుచుట ద్వారా, ఎలా అంటే ఆయన గౌరవించుట ద్వారా, ఎలా అంటే ఆయన ప్రేమించుట ద్వారా, ఎలా వాక్యాన్ని ధ్యానించుట ద్వారా, ప్రార్థించుట ద్వారా ఆ చెప్పనసఖ్యము మహిమాయుక్తమునైన సంతోషం గలవారమై ఉంటాము. అయితే 10వ వచనంలో అంటున్నాడు, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలములను బట్టి ఎట్టి కాలములను సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించిరి. భక్తులు క్రీస్తు ప్రభు పొందబోయేటువంటి శ్రమల విషయము కానీ, వాటి తరువాత మహిమలను గూర్చి కానీ ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలమును సూచించు వచ్చేనో దానిని విచారించి పరిశోధనలు ఆనాడే జరిగాయట. ఈ రోజుల్లో వైద్య పరిశోధనలు, విద్యా పరిశోధనలు, వస్తు పరిశోధనలు, పదార్థాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఆనాడు పూర్వకాలమందే క్రీస్తు ప్రభువుని విశ్వసించేటువంటి బిడ్డలకు కలగబోయేటువంటి శ్రమలు, క్రీస్తు ప్రభువుని విశ్వసించబోయేటువంటి ప్రజలకు వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని కూడా వారు పరిశోధించారట. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ
మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడింది. ఆ రోజుల్లో ఆ పరిశోధన చేసిన ఆ భక్తులకట ఈ యొక్క పరిచర్య మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి ఆ రోజునే తెలిసిందంట. అంటే ఇప్పుడు మనం పరిశోధిస్తున్నాం వాళ్ళు అనుకునేవారు, వాళ్ళకి చెప్పాడు దేవుడు. మనం ఇప్పుడు పరిశోధించేది రానున్న తరాల యొక్క ప్రజలకు, మనం ఇప్పుడు పరిశోధించేటువంటి రానున్న తరాలకు అది బయలుపరచబడతాదని చెప్పేసి దేవదూతలు కూడానంట ఈ భూలోకంలో జరిగేటువంటి అంశాలు ఈ దేవదూతలు ఈ కార్యములను తొంగు చూడకూర్చున్నారని. దేన్ని? క్రిస్మస్ లైటింగ్నో, ఈస్టర్లో సమాధులు పెట్టేటువంటి లైటింగు, దాని మీద పెట్టేటువంటి అలంకరణలు, దాని మీద పెట్టేటువంటి పెర్ఫ్యూమ్స్, దాని మీద వాటి మీద పెట్టేటువంటి ఫుడ్ ఐటమ్స్ చూడటం కాదు. భూలోకంలో ఒక ప్రక్రియ జరుగుద్ది. ఏంటి అంటే యేసు ప్రభు పేరట రక్షణ పొంది, యేసు ప్రభు కోసం శ్రమ పడి, యేసు ప్రభు కోసం బ్రతకడం, యేసు ప్రభు కోసం ఇబ్బందులు పాలైపోవడం, యేసు ప్రభు కోసం హతసాక్షులు అయిపోవడం అనే ఈ భూలోక ప్రక్రియనట పరలోకము నుండి దేవదూతలంట తొంగి చూడగోరుచున్నారు. అక్కడ దాకా మనం 12 వచనం చదివాం. వాళ్ళు తొంగు మీరు చూస్తాం. అంటే నేను ముందు చెప్పాను కదా, ఈ క్రిస్మస్ ఆడవాళ్ళు నెల కూడా వచ్చేస్తుంది ఆ నెల. అయితే మనం ఏమనుకుంటామంటే చర్చిని బాగా అలంకరించి మనుషులందరూ కూడా ఈ విశ్వాసులు ఒక డ్రెస్ కోడ్ వేసుకుని విలువైన అలంకరణలు పెట్టుకుని ఈ ప్రోగ్రామ్ అంతా కూడా హైలైట్ చేసుకుంటే మనకు మంచి పేరు వచ్చేద్దాన్ని. అప్పుడు దేవదూతలు ఆ ప్రోగ్రాం చూద్దామని కాదు అనుకునేది. అసలు భూలోకంలో పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిందా ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడ్డది. అప్పుడే దేవదూతలు అంటున్నాయట, ఆ కార్యాన్ని, ఉజ్జీవాన్ని, మారు మనసు పొందినటువంటి ముఖాలను, దేవుని కొరకు ఆజ్ఞలు పాటించేటువంటి వ్యక్తులను ఈ ఆత్మ పరిచర్య అనేటువంటిది మేము కూడా తొంగి చూడగోరుచున్నాం. పైనుంచి తొంగి చూడటం అని, కిందకి ఇట్లా భూమి మీద ఏం జరుగుతుందో ఆడంబరాలు మినహాయించి ఆత్మీయత అనేటువంటి ఆ అబ్బురపరిచేటువంటి ఆత్మీయ సంగతులను గురించి మేము తొంగి చూస్తాం నాయన అని. అయితే ఇప్పుడు మరలా చెప్తున్నాడు పేతురు, అట్లా దేవదూతలు తొంగి చూడాలని చూస్తాయి కదా. కారణం ఏంటి అంటే మరి దేవుడి ప్రణాళిక నెరవేరటం వలన, ఆత్మీయులు ఆత్మీయంగా విజృంభించటం వలన, ఆత్మీయులు శ్రమ పడటం వలన, ఆత్మీయులు శోధించబడటం వలన కలిగేటువంటి మహదానందము, ఆ మహదానందాన్ని మేము కూడా చూస్తాం. ఆ ప్రోగ్రాం ఇప్పుడు ఈ రోజుల్లో చూడండి, అరకు వెళ్ళి చూస్తామని, సైట్ సీయింగ్ అని చెప్పేసి సెల్ఫీలు తీసుకోవడం అని కూడా, పలానా ప్రాజెక్ట్ చూస్తామని, లేకపోతే పలానా చోట చాలా అందచందాలు పలానా దేశంలోను పలానా రాష్ట్రంలోనూ అని ఏదో ఒకటి చూడాలి, కంటికి ఇంపుగా ఉండే ప్రతిదీ చూడాలి, దాన్ని ఫోన్లో కెమెరాల్లో బంధించాలి, మేము దాన్ని దాచిపెట్టుకుని అస్తమాను జ్ఞాపకాలు చేసుకుంటూ ఉండాలని మనుషులు తలస్తూ ఉంటే, దేవదూతలు ప్రభువా నీవు ఏర్పరిచినటువంటి భూమి మీద రక్షణ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానిని నెరవేర్చినటువంటి నీ ప్రజలు ఉన్నారే, వాళ్ళు చేసే పనులు మేము కూడా చూస్తాం నాయనా అని వాళ్ళు కోరుతున్నారు అన్నాడు. సరే, ఇప్పుడు పేతురు ఏమంటున్నా అంటే దేవదూతలే మన కార్యక్రమాలను చూడాలని కోరుకుంటున్నారు కదా, కాబట్టి మనం అతిశయించకుండా ఇప్పుడు కాబట్టి మీ మనసు, మనకి నడుము, శరీరానికి నడుము, మనస్సు అనేదానికి ఒక నడుము, మనస్సు అనేదానికి ఆత్మ నేత్రాలు, ఆత్మ చెవులు, అట్లా మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరంగా ఉండాలి సుమా, వంకర డింకరగా పోవద్దు. నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడు. యేసు ప్రభు తీసుకొస్తాను. దుబాయ్ ఉన్నటువంటి వాళ్ళ సంబంధికులు బంగారం తెస్తారా, లేకపోతే ఫోన్లు తీసుకొస్తారా, విలువైన సొత్తులు తీసుకొస్తారా, విదేశీ వస్తువులు అంటే అందరికీ సరదే. అన్ని విదేశాల కంటే యేసు ప్రభు తీసుకొచ్చేటువంటి కృప వాడబారనిది. ఇప్పుడు అక్కడి తీసుకొచ్చే వస్తువులన్నీ కూడా ఇది విదేశాల నుంచి మన స్వదేశంలోకి తీసుకొచ్చేటువంటి వస్తువులు కొంతకాలమే, కొత్తవి ఇంత పాత రోతాని.
కొంతకాలానికి ఏ వస్తువైనటువంటి పాడైపోవలసిందే. ఇవి క్షయమైపోతాయి. అక్షయమైనటువంటివి తీసుకొస్తాడు యేసుప్రభు. నమ్మాలి. నమ్మితేనే దేవుని మహిమ చూస్తాం. నేను నమ్మానన్నానుగా, నన్ను చాలామంది చూస్తుంటారు ఇప్పటి వరకు. నేను నమ్మిన నాటి నుండి దాదాపుగా 32 సంవత్సరాలు వైద్యం అవసరం లేకుండా అద్భుతంగా కాపాడు. ఎందుకంటే నమ్మకమే దానికి కారణం. ఈ తర్వాత ఎప్పుడైనా వీలైతే కొన్ని ప్రోగ్రాంల్లో సాక్ష్యాన్ని కూడా కలుపుకోవచ్చు. ఎప్పుడైనా ఈ వీక్షించేటువంటి వారు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ప్రతిదీ ఉచితమే. ఏమాత్రము కూడా దీనికి ఫోన్పేలో కానీ వాటిలో డబ్బులు కోరుకోము మేము. అవకాశం ఉంటే ప్రోగ్రాం చేస్తాం, లేకపోతే చేయం. తర్వాత కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని చెబుతూ 14వ వచనము దేవుని పక్షాన చెబుతున్నాడు. ఏమనంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులయుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశలో రకరకాల కోరికలు, రకరకాల ఆలోచనలు. అది తప్పు అని తెలియదు. అది చెడ్డదని అనిపించదు. అది అన్యాయంగా అనిపించదు. అది దోచుకునే పద్ధతి, దోచుకుంటున్నామని కూడా తెలియదు. తిడుతున్నామని కూడా అర్థం కాదు. దానినే పూర్వపు మారు మనసు పొందక ముందు. ఈరోజు ఎవరైనా సరే గుండెల మీద చేయొచ్చు చెప్పాలి, నేను మారు మనసు పొందానండి, మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలిస్తాను అని చెప్పగలిగి ఉండాలి. మారు మనసును ప్రక్కన పెట్టేశారు. మారు మనసు అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే, పూర్వకాలంలో అంబాసిడరు 4 స్టేజ్లో 1, 2, 3, 4 కారు 4 వీల్స్ వచ్చేవి. రాను టెక్నాలజీ మారి లేటెస్ట్ కార్లు రాగానే ఈ కంపెనీల హవా పెరిగి ఆ కంపెనీ వెనకబడిపోయింది. మొత్తంగా జీతాలు ఇవ్వలేక ఆ కంపెనీల ఫ్యాక్టరీలు మేనేజ్ చేయలేక వాటిని మూసేశారు. ప్రజలు వాటిని వాళ్ళ దృష్టిలోంచి తీసేశారు. అలాగే పోస్ట్ కార్డు, అలాగే టెలిగ్రామ్, అలాగే మనీ ఆర్డర్, తర్వాత ఇలాగా రకరకాలైనటువంటివన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ప్రక్కకు పోయాయి. కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. నేను చాలా సామాన్యుణ్ణి. మారు మనసు అనే ప్రసంగాలలో అస్సలు మాట లేదు. పాప క్షమాపణ అనే మాట లేదు. యథార్థత అనే మాట లేదు. ఈ ప్రజలు, ఈ జనం మా సభలకు వస్తే చాలు, దేవుడు ఇక్కడే ఉంటాడు అనే టైపులోకి వచ్చేసారు. ఉండడు. ఎక్కడ ఉంటాడు? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తాను. అక్కడ ఉంటాడు దీనుడి దగ్గర. జనం ఇసుకెత్తే రాళ్ళన కాడ కార్పొరేట్ సేవకులు చుట్టూ ఉంటారు దేవుడు అని భ్రమపడవద్దు. దీనుడై ఉన్న వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడు. మారు మనసు పొందిన మనం మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనేటువంటిది ప్రక్కన పెట్టేయకూడదు. ఏదో మనీ ఆర్డరు, టెలిగ్రాము, ఉత్తరము ఇటువంటివి కొన్ని మనుషుల దృష్టిలోంచి వెళ్ళిపోయాయి వచ్చిన పెరిగిన టెక్నాలజీని బట్టి. ఎప్పటికీ కూడా బైబిల్లో ఏ విషయమో ప్రక్కకి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ప్రజలు ఆలోచించే ఆలోచనలకు అనుగుణంగా మనం మార్చుకోవాలి, మన యొక్క ప్రసంగాలు ఉండాలనుకోవడం శుద్ధతో. ప్రజలు ఏదైనా కోరుకుంటారు. హెచ్చకములాడే రీతిలో కొంతమంది జోకులు వేయటం కోరుకుంటారు. పలానా పాస్టర్ గారు తెగ నవ్వించేస్తాడని. ఎందుకు వచ్చింది నవ్వులు? పెళ్ళిళ్ళలో ఎన్ని కుళ్ళు జోకులు వేస్తున్నారు. అవసరమా? పొగుడుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, ఆడంబరాలు చేసుకుంటున్నారు, అతిగా వ్యవహరిస్తున్నారు, వ్యర్థంగా మాట్లాడుతున్నారు. బాధేస్తుంది, గుండెలు పిండబడుతున్నాయి. ఇదేనా ప్రభు సంఘం? ఇదేనా వధువు సంఘం? ముడత, మచ్చ, కలంకము లేనిది. ఇలా అయిపోతుందేమి? ఇలా అయిపోతుందేంటి? ఎవరిష్టానుసారంగా వాళ్ళు చెప్పుకోవడం. నేనైనా సరే వాక్యానికి బయటికి వెళ్ళకూడదు, వాక్యంలోనే వెళ్ళాలా. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకునుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. మా ప్రోగ్రామ్స్లన్నింటిలో కానీ ఒక పుస్తకము లేక ఒక పాంప్లెటు లేక ఒక ఫ్లెక్సీ కనుకేస్తే యూట్యూబ్ ఛానల్ కూడా దాని మీద ఏమని ఉంటుందంటే మొదటి పంక్తిలో నేను క్రీస్తు కొరకు, ఈ ప్రోగ్రాంలో కూడా అలాగే వస్తుంది. ప్రతి పేజీలో ఒక బైక్ మీద కానీ లేకపోతే ఒక సైకిల్ ఎక్కడైనా సరే ఒకటే నినాదం, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎందుకంటే అంత ఆ స్టెబిలిటీ అతనిలో ఆ భక్తి ఉంది కాబట్టి ఇక నన్ను చూస్తే మీరు ప్రభు మార్గం మీకు అర్థమైపోతుంది, మీరు ప్రభుని చూసినట్టే అని డైరెక్ట్గా చెప్పేసినట్టే అనమాట. కాబట్టి మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయుండుడి. 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంతకాలం భయముతో గడపండి. మనం పరదేశులం మనం ఇప్పుడు భయంతో గడపాలి. దేనికి భయపడాలంటే సృష్టికర్తకు భయపడాలి. రోగం మనకు భయపడుతుంది, కరువు మనకు భయపడుతుంది, చీకటి మనకు భయపడుతుంది, దయ్యాలు మనకు భయపడతాయి. ఎప్పుడు అంటే దేవునికి మనం భయపడితే ఇవన్నీ కూడా మనకే భయపడతాయి. అవి నేను అక్షరాల నా జీవితంలో నెరవేరటం చూశాను. దేవుని బిడ్డలారా, ఆడంబర ప్రసంగాలు కానీ జోకులు వేసే ప్రసంగాలు కానీ కోరుకోకండి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనీయొద్దు, అజ్ఞానులుగా వద్దు, జ్ఞానులుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వాక్యం అంతటి శ్రేష్టమైనది మనకి ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు క్రైస్తవం వెనకబడుతుంది అని అంటే, అసలు ఆయన చెప్పినట్టుగా యుద్ధం చేస్తే, ఆయన చెప్పినట్లుగా మన నడతను సరిచేసుకుంటే అప్పుడు చెప్పాలా యుద్ధము యెహోవాదని, అప్పుడు ఆయనే చూసుకుంటాడు. మన పక్షమును తానే పోరాడి సాతానుని ఎదిరిస్తాడు. ఇన్ని రకాలుగా మనకు భరోసా ఇస్తున్నటువంటి దేవుడు ఇంకా చెప్తున్నాడు చూడండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన, అంటే పూర్వకాలం ఉండేటువంటి వ్యర్థ ప్రవర్తన, అదే చేయాలా, ఆ ఎదురు చూడాలా, ఆ నిమ్మకాయలు కట్టాలా, లేకపోతే ఆ దిష్టే తీయాలా, ఆ సిద్ధాంతిని తీసుకురావాలా, లేకపోతే ఆ వాస్తుని మారితే ఆ వాస్తుల ప్రకారంగా చేసుకోవాలా, అడుగు తీస్తే అడుగు పెడితే ఆ ముహూర్తం చూసుకోవాలని ఇట్లాంటి పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడదు. వెండి బంగారం కూడా క్షయ వస్తువులే. అవి బలంగా, దృఢంగా, ముచ్చటగా, చూడముచ్చటగా, విలువైనదిగా, ఖరీదైనదిగా, ఎప్పుడు అమ్ముకున్న డబ్బులు ఇచ్చేదిగా ఉన్నా కానీ అట్టి వాటితో మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడింది కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడింది కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. అంటే మనకు విశ్వాసం ఉంది, తర్వాత మనకు నిరీక్షణ. విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. విశ్వాసం అంటే జరగని కార్యం జరిగిస్తాడు, తగ్గని వ్యాధి తగ్గిస్తాడు, అవన కార్యం అవుతుంది. నిరీక్షణ అంటే ఆయన వస్తాడు, ఆయన ఖచ్చితంగా తిరిగి ఆయన రెండవ రాకడ ఉంటుంది. నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు గనుక దేవుని బిడ్డలారా, ఇలాగూ మన పరిస్థితి ఏంటి అంటే, తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడింది కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక. అంటే ఇందాక చెప్పాం కదా, మనము మరలా జన్మింపజేసినను. మరలా జన్మించినప్పుడు ఈ లోకంలో మన మొదటి జన్మ క్షయ బీజము నుండి, మన తిరిగి జన్మ
అక్షయ బీజము నుండి శాశ్వతమగు దేవుని జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ, కపటం లేని సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. పైన ఏమన్నాడు? మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడని ఆ 13వ వచనంలో చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సు అనే నడుము కట్టుకుంటే అక్కడ 13వ వచనంలో చెప్పి మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మికటముగాను ప్రేమించుడి. అంటే ప్రేమ అంటే సాధారణంగా సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంతో మేలు ఎంతో మనోహరం అంటే ఎట్లా ఉంటుందంటే సముద్రం నిండా నీరు త్రాగడానికి పనిచేయదు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అనేటువంటిది పలుమార్లు పలు సందర్భాలు పలు మీటింగ్లు ఎంతోమంది దాన్ని ధ్యానిస్తూనే ఉంటారు, కానీ లోపల జరిగిపోతూనే ఉంటుంది. అసూయ, కపటము, ద్వేషము, వేర్పాటువాదము, గ్రూపిజం అన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనస్సును భద్రపరుచుకుని నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారయుండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుడి అని చెప్పి ఇక్కడతో ఈ ధ్యానం మనం ఒక 24వ వచనం దాకా వచ్చాము. 23 వచనాలు ధ్యానం చేశాము. 1 పేతురు 1వ అధ్యాయము. ఇంతటితో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ముగించుకుందాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే మీరు ఒక్కసారి ఫోన్ చేయొచ్చు. అలాగే ఈ కార్యక్రమం పైన మీ అభిప్రాయాలు తెలియపరచవచ్చు. ఈ కార్యక్రమం దేవుని కృప ద్వారా కొనసాగించబడాలని మీరు కూడా మా కోసం ప్రార్థన చేయాలి. ఈ ఛానల్ నడిపించబడటానికి కానీ మేము చేసే ఈ కార్యక్రమాలు దీనికోసం ఎవరి కానుకలు చందాలు కోరము. ఎందుకంటే ఇప్పటికే కొల్లలుగా ఆ ఛానల్స్ లేదా ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి కాబట్టి విసుగు చెందకుండా ఉండటానికి దేవుని యొక్క అద్భుతమైన కృప ద్వారాగా ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగడానికి మీ ప్రార్థన మాత్రమే కోరుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయాలని, అలాగే ఈ యొక్క ఇప్పుడు యూట్యూబ్లో కూడా దీన్ని అప్లోడ్ చేస్తాం కాబట్టి అప్పుడు యూట్యూబ్లో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయటం, షేర్ చేయటం అనేటువంటిది మీరు చేయవచ్చు. మీరు ఆ విధంగా ఈ ప్రోగ్రాంకు ఈ సేవా కార్యక్రమానికి మీరు తోడ్పడిన వారు అవుతారు. అలాగ చేయు ప్రతి వారిని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ప్రార్థన. అత్యంత కృపా కనికరము కలిగిన మా ప్రభువా మీకు స్తోత్రం. మీకు భయపడటం నేర్చుకుంటే మాకు మిగతావన్నీ భయపడతాయి నాయన. ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయం 10వ వచనంలో భూప్రజలందరూ యెహోవా నామం పేరట మీరు పిలువబడుచుండుట చూచి వారు మీకు భయపడతారన్నావు నాయన. మా అందబలం, కండబలం, ధనబలం చూసి ఎవరు భయపడరు నాయన. ఇదిగో నాయన తలను తన్నేవాడుంటే తాను తన్నేవాడు ఉంటాడంటారు నాయన. అందుచేత ఎవరితోనూ మేము నాయన కంపేర్ చేసుకోలేము, ఎవరితోనూ మేము పోటీ పడలేము. మీ వెనకే ఉంటాం, మీతోనే ఉంటాం నాయన. చేయి పట్టి నడిపించు నా దేవా. ఈ చిన్నగా జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ఈ వీక్షించే వీక్షకుల నుంచి నేను కోరుతున్నది ఒక్కటే, ఇదిగో సత్యమును అనుసరించడానికి, నీతి స్థాపించబడటానికి, ఇదిగో పాడైన జీవితాలు పదిలపరచబడటానికి ఏదో ఒక రూపంలో మరికొందరిని అనేకుల్ని ఉపయోగించుకొని సరైన రీతిలో మార్పు నాయన, మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ అనేటువంటివి తిరిగి పునరుద్ధరించబడి సంఘాలలో ఐక్యతను ఉజ్జీవం వచ్చినట్లుగా కృప దయచేయమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మీకు అందరికీ ప్రభు నామమున వందనాలు, శుభములు. ముందుగా చెప్పినట్లుగా మీ అభిప్రాయంలో మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి కాపాడునుగాక. ఆమేన్.